1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు, ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువ రిలేషన్స్ మామూలుగా అయితే ఒక్కరితో ఉంటే నిజంగా ఆ అనుబంధం డిఫరెంట్, ఆ లైఫ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వు అన్నట్టు 1:3, ఒక్కొక్కరికి ముగ్గురు, నలుగురు. కొంతమంది ఒక వీడియోలో అప్పట్లో బాగా వైరల్ అయింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి బర్త్డే పార్టీ ట్రీట్ ఏంటి అంటే తనకున్న మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిని తెస్తే షాక్. ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఎంతమంది వస్తూనే ఉన్నారు, అమ్మాయికి సర్ప్రైజ్, కళ్ళు తెరిచి చూడు అని చెప్పి. చుట్టూ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్. షాక్ అయిపోయింది నిజంగా. అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది ఏమో ఒకరికి ఒకరు అనేది, అంతే. ఇప్పుడు ఒకరికి ముగ్గురు, ఒకరికి నలుగురు. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఏ ప్రభావం వల్ల వీళ్ళ మైండ్ సెట్ అంతా ఇలా మారిపోతుంది? ఒకరితో ఒకరు సాటిస్ఫైగా హ్యాపీగా ఉండట్లేదు, ఉండలేకపోతున్నారు. ఏంటి కారణం? వాళ్ళందరూ అలా ఉండిపోతే ఇంకా సీతారాముల ప్రత్యేకత ఏముంది? వాళ్ళని ఎందుకు ఇవాళ మనం పూజిస్తాం, గౌరవిస్తాం? ఆ అడుగు జాడల్లో నడవాలని ఎందుకు అనుకుంటాం కదా! చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా అండి, ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అయిన మెన్ ఒక్కరితో వైఫ్తో కానీ, ఒకవేళ లవర్ అనుకున్న లవర్తో కానీ ఉండట్లేదు. ఇంకా మల్టిపుల్ పార్ట్నర్స్ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే మనం ఒక్క చోట మనకేం కావాలన్న క్లారిటీ లేదు కదా. మనకేం కావాలి? ఒక కంపానియన్‌షిప్ అంటే మనల్ని అర్థం చేసుకునే ఒక పర్సన్ కావాలి. ఫ్యామిలీలో ఒక మంచి రిలేషన్, తోడు, పిల్లలు, ఒక కుటుంబం ఉండాలి. కానీ ఇప్పుడేమైపోయిందంటే ఒక పార్ట్నర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఒక పార్ట్నర్ రిలేషన్‌షిప్, ఒక పార్ట్నర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఇలా మల్టిపుల్ పార్ట్నర్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. సో, అమ్మాయిలు, అబ్బాయిలు మనం చూస్తూనే ఉన్నాం. షాపింగ్స్‌కి పోతే ఇంకా ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టేంత వరకు బాయ్ ఫ్రెండే. పెట్టలేని రోజు మార్చేస్తాం. అలా జరిగిపోతూ ఉందండి. తప్పు ఎవరిది అని అనడం కంటే అందరూ మిస్టేక్ చేస్తున్నారు ఈ కాలంలో. ఫోన్లు ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఒకరికొకరు మెసేజ్ పెట్టుకోవడం ఎక్కువైపోయింది. ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వితౌట్ లాక్ వాళ్ళ ఫోను వాళ్ళ పార్ట్నర్కి ఇవ్వగలిగితే నిజంగా వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు. రైట్. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వలేకపోతే ఏదో ఉన్నట్టు. అంతే కదండి. ఎందుకు ఇవ్వట్లేదు మరి ఏమీ లేనప్పుడు? నిజం. ఇవ్వచ్చుగా, తప్పే ఉంది. ఫోన్ కరెక్టే. తీసుకుంటే చూస్తే నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎందుకు భయపడతావు? ఏదో మిస్టేక్ ఉంటేనే కదా నువ్వు ఫోన్ ఇవ్వట్లేదు. ఏదో మిస్టేక్ ఉంటేనే కదా అన్ని లాక్కులు పెట్టుకున్నావు. ఎందుకలా చెయ్యాలి? ఒకరు సరిపోరా? 100 మంది దగ్గర సంతోషం దొరుకుతుందా? అసలు మనకేం కావాలన్న క్లారిటీ మనకు లేనంత వరకు మనం ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటామండి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవరికీ క్లారిటీ లేదు. లైఫ్ పార్ట్నర్ అంటే ఏదో సంతోషంగా టైం పాస్ కోసం, లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం కాదు మన కుటుంబ వ్యవస్థ ఉన్నది. మన సనాతన ధర్మం గానీ, హిందూ సాంప్రదాయం గానీ, కుటుంబ వ్యవస్థ, భార్య, భర్త అన్నది ఎందుకు పెట్టారంటే లైఫు ఒక సిస్టమాటిక్‌గా రన్ అవ్వాలి. పిల్లలకి తల్లిదండ్రుల తోడుండాలి. ఇంతకుముందు మనకి పెద్ద కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు లేవు, తగ్గిపోతూ వస్తున్నాయి. సో, మన మీద మానిటరింగ్ తగ్గిపోయింది. Yes. పిల్లలు చెడిపోవడానికి అదే రీజను. పెద్దవాళ్ళు ఎట్ట పడితే అట్లా ప్రవర్తించడానికి కూడా అదే రీజను. అందరితో కుటుంబంలో కలిసి ఉన్నవాళ్ళనుకోండి మిస్టేక్స్ చేయడానికి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నిజం. ఇప్పుడు వీళ్ళని మానిటర్ చేసేవాళ్ళు లేరుగా. లేరు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఖాళీ ఉన్న టైంలో అంతా మెసేజింగ్, టెక్స్ట్ చేస్తే చాలా అటువైపు వాళ్ళ అమ్మాయా, అబ్బాయా, మంచివాడా, ఫ్రాడా, లేకపోతే ఇంకొక వెధవా ఏం అవసరం లేదు. వెంటనే కనెక్ట్ అయిపోవడం. చాలా మంది అమ్మాయిలు చేస్తున్న మిస్టేక్స్ ఇదే అండి. ఎవరో ఏంటో ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న భర్తే మిమ్మల్ని ప్రేమించలేక మీకు కావాల్సినటువంటి ఎమోషనల్ బాండింగ్, సపోర్ట్, కంపానియన్‌షిప్ ఇవ్వలేనప్పుడు బయట వాడెవడో, వాడేం చేస్తాడో, వాడెందుకు మిమ్మల్ని ప్రేమిస్తాడు? ఒకసారి లాజికల్‌గా ఆలోచించండి. ఒక మంచి మాట మాట్లాడేస్తే, ఒక్క మాట ప్రేమగా మాట్లాడేస్తే తను నిన్ను ప్రేమించేసినట్లేనా? తను నిన్ను లైఫ్ లాంగ్ సెక్యూర్‌గా రెస్పాన్సిబుల్‌గా చూసుకుంటాడా? మినిమమ్ ఆలోచన మనకుండాలిగా. మనం కూడా మరి మూర్ఖుల్లాగా ఎవరో మాట్లాడినంత మాత్రాన వాళ్ళనే గొప్ప అనుకొని వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా. నిజమే. చాలా మంది మహిళలు ఇలాంటి తప్పు చేస్తారండి. ఈవెన్ దో అబ్బాయిలు కూడా. ఆ అబ్బాయి చాలా రెస్పాన్సిబుల్‌గా అన్ని బాధ్యతలను పట్టించుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి నాకు టైం ఇవ్వట్లేదు, ఎఫర్ట్ ఇవ్వట్లేదు అనుకోని మిస్టేక్ చేస్తుంటుంది. భర్త, మీరు ఏం ఆలోచిస్తున్నారు? శారీనో, నగలో
ఇలాంటివి ఇవ్వకపోతే మంచివాడు కాదు, బయటకు తీసుకెళ్ళకపోతే అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎక్కడ మనం భర్త మంచి కాదు అని తెలుసుకోవాలంటే, భర్త లేని రోజు కూడా మీ గురించి తను ఆలోచించి ఉండాలి. నేను లేకపోతే రేపొద్దున నా పిల్లల పరిస్థితి ఏంటి, నా వైఫ్ పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఎవరైతే పని చేస్తారో వాళ్ళు రియల్ హస్బెండ్. వాళ్ళకి మీరు సపోర్ట్ చెయ్యాలి. చేయకుండా తప్పులు చేశాడంటే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు, క్షమించలేడు కదా. తను మీకోసం, కుటుంబం కోసం, పిల్లల కోసమే కదా కష్టపడుతున్నాడు. సపోర్ట్ చెయ్యాలిగా. చీర, నగలు, బట్టలు ఇవే నా జీవితం. అదొక్కటే ఆలోచించకూడదు కదా. అట్ ద సేమ్ సిచ్యువేషన్ లో అమ్మాయి కుటుంబం కోసం అంతా కష్టపడుతుంటుంది. ఒక అమ్మాయిని తీసుకెళ్తారు, బాగా చదువుకున్న అమ్మాయిని. రియల్ సిచ్యువేషన్ ఇది. బాగా చదువుకున్న అమ్మాయి, చదువుకుంది, ఒక 10 మంది ఉన్న ఫ్యామిలీలో తీసుకెళ్లి పడేశారు. సో అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకా అత్తమామలకి, ఇల్లాస్కి, పిల్లలకి అందరికి మార్నింగ్ లేసి వంట చేయడం, ఈ పనులన్నీ చేసుకునే లోపల తను అలసిపోతుంది, పడుకునేస్తుంది. తన భర్త వస్తాడు, వెళ్తాడు, తన వర్క్ తను చూసుకుంటాడు. తను ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఈ కుటుంబం కోసమే కదా ఇన్ని సంవత్సరాలు నా ఫ్యామిలీని, నా ఆలోచనల్ని, నా కలల్ని అన్నింటినీ వదిలేసి పని చేశాను. ఇతను నన్ను మోసం చేశాడే అనే డిప్రెషన్ లో అమ్మాయి బయట రావట్లేదు. అసలు ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా. సో అబ్బాయిలు కూడా ఇలా మిస్టేక్ చేస్తున్నారు, అమ్మాయిలు కూడా చేస్తున్నారు. ఒక్కరితో అన్నా ఉంటే అక్కడ వరకు సరే అని అనుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం, అబ్బాయిలు ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం, అవి తెలిసిన రోజు ఇంకా గొడవలు. బాబా అలా చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి కదా. ఏ తప్పు చేయని వాళ్ళనే ఇన్ని తప్పులు వెతికి మరీ చూస్తుంది. నిజంగా తప్పు చేసిన మిమ్మల్ని ఇంకెంత తప్పుగా చూస్తుంది. ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు అసలు ఫీల్ అవ్వరు. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు అని వాళ్ళు ఫీల్ అవ్వరు. కాబట్టి వాళ్ళు అన్ని చేయగలుగుతున్నారు. ఎవరైతే సమాజం ఏమనుకుంటుందని భయపడుతున్నారో వాళ్ళు చచ్చిపోతున్నారు. నిజానికి చాలా చచ్చిపోతున్నారు, కానీ వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు. సమాజం ఏమనుకున్నా పర్లేదు, నా సెల్ఫ్ నేను బాగుంటే చాలు, నేను చేసిందే నాకు కరెక్ట్, నాకు నచ్చిందే నేను చేస్తా అని అనుకున్న వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తున్నారు. అది ఎలా ఉండాలంటే అండి, ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ అయి ఉండాలి. నేను గొప్పగా చదువుకోవాలి, నేను గొప్పగా సాధించాలి అని అన్ని వైపు వర్క్ చేసే వైపు మీరు పని చేసేటప్పుడు సమాజం ఏమనుకున్నా అవసరం లేదు. బట్ తప్పు చేసే దగ్గర సమాజాన్ని కూడా తీసుకోవాలి, మనం ఫ్యామిలీని కూడా తీసుకోవాలి, మన పార్ట్నర్ని కూడా తీసుకోవాలి కదా. సీతారాములకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఒకరినొకరు వదిలేశారా చివరి దాకా. తప్పు ఎవరి వైపు ఉన్నా ఇద్దరూ సర్దుకున్నారు కదా జీవితాన్ని. ఒంటరిగా అయినా బతికారు, కానీ ఇలా తప్పులు చేయలేదు కదా. అలాంటి సనాతన ధర్మం, అలాంటి గొప్ప గొప్ప భగవంతుడు మన జీవితంలో పుట్టి పెరిగి ఎలా బ్రతకాలో చూపించి ఆయన మనకి చూపించినప్పుడు ఐడియల్ శ్రీరామచంద్రుడు మనకి. అతన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం? అలాంటి కుటుంబ వ్యవస్థలో పుట్టిన మనం ఎలా బ్రతకాలి కదా. తప్పు చేయని వారు ఎవరూ ఉండరండి. అది ఎక్కడో ఒక చోటైనా వ్యాలిడ్ అయి ఉండాలి. ఒక పర్సన్ ఇట్స్ ఓకే, ఆ సిచ్యువేషన్ అవి ఏదైనా ఉండొచ్చు. ఇద్దరు ముగ్గురుతో అంటే ఏమన్నా పద్ధత కదా. అది ఏంటి అసలు? అది ఈ మధ్య కాలంలో కొత్తగా బాడీ కౌంట్ అంట. చచ్చిపోయిన శవాల్ని కౌంట్ చేస్తున్నారా? మీరు ఎంతమందితో తిరుగుతున్నారో కౌంట్ చేస్తున్నారా? అంత దౌర్భాగ్యం రావడం ఇంకేంటి అసలు? అదొక కౌంట్ ఇప్పుడు అబ్బాయిలకి, అమ్మాయిలకి బాడీ కౌంట్. సో అలా వస్తున్నారనమాట వచ్చేవాళ్ళు. మా హస్బెండ్ ఇలా చేస్తున్నారు అండ్ ఇట్లా ఎంత ఎక్కువ మంది తిరిగితే అంత గొప్ప వాళ్ళకి అది బాడీ కౌంట్. అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా మీతో లైఫ్ మళ్ళీ లీడ్ చేస్తుంది? అబ్బాయి అయినా ఎలా చేస్తాడు? ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అబ్బాయి ఇట్లా చేసి బాధపడుతూ వచ్చిన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఇలా చేసి బాధపడుతూ వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. రైట్ కదా. ఎవరైతే కరెక్ట్ గా నిజంగా ప్రేమిస్తారో వాళ్ళు ఓర్చుకోలేని, తట్టుకోలేని పెయిన్ వస్తుంది వాళ్ళకి కదా. లబ్బర్ బ్యాండ్ ఇలా లాగినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో అంత హార్డ్ గా వాళ్ళకు కూడా ఒక దెబ్బ తగులుతుంది కదా. తీసుకోవద్దా? వాళ్ళు కూడా మిమ్మల్ని అంతా ప్రేమించి మీకోసమే సర్వస్వం అని అన్నీ వదిలి, అందరినీ వదిలి, కలలు, ఆశలు, జీవితం ప్రతి మనిషికి ఉంటదండి. అబ్బాయి అమ్మాయి అని కాదు. పుట్టిన వెంటనే మనం స్వతంత్రంగానే ఈ భూమి మీదకి వస్తాం కదా. నేను అది సాధించాలి, ఇది సాధించాలి ప్రతి మనిషికి ఉంటుంది. స్కూల్లో మీరు ఒక చిన్న పిల్లాడిని, అమ్మాయినైనా లేపి అడగండి, నాన్న నువ్వేమవుదాం అనుకుంటే వాళ్ళు హ్యాపీగా చెప్తారు నేను పలానా అని. కానీ అదే అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఆ మాటని చెప్పగలుగుతుందా? ఎంతమంది ఆడపిల్లలు నెరవేర్చుకుంటున్నారు వాళ్ళ కళని? ఎంతమంది ఆడపిల్లలు చెప్పగలుగుతున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా? సో ఒక ఆడపిల్ల కళల్ని ఈ సమాజం, కుటుంబ వ్యవస్థ అక్కడికక్కడ ఆపేస్తున్నాయి కదా. అది కూడా మిస్టేకే కదా. వాళ్ళకు కూడా స్వతంత్రం ఇవ్వాలా, సాధించనివ్వాలా.
అప్పుడే ఇలాంటివన్నీ చాలా తగ్గుతాయి. తగ్గుతాయి. ఒక ఇంటిని శుభ్రంగా పెట్టి, కరెక్ట్‌గా మేనేజ్ చేసి, టైంకి అన్నీ చేసి పెట్టగలిగే ఆడపిల్ల నిజం. సమాజాన్ని చేయలేందా? ఒక లే ఉద్యోగం చేయలేందా? ఒక యెస్. వ్యవస్థని రన్ చేయలేందా? మనం చూస్తూనే ఉన్నాం మన దేశానికి నిర్మలా సీతారామన్ గారు ఆడపిల్ల కాదా? హ్మ్. అంత దూరం వెళ్లి అన్ని సాధించాడు. ఆవిడ కూడా ఆడావిడే కదా! మరి మన ఇంట్లో ఆడపిల్ల మాత్రం ఎందుకు సాధించలేందని మనం అనుకుంటాం? వాళ్ళకి కూడా గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళని కూడా నమ్మాలి. అప్పుడే ఈ సమాజం బావుంటుంది. ఎందుకంటే తప్పులు చేసేవాళ్ళు ఎలాగూ చేస్తుంటారు. ఆ అమ్మాయినైనా మీరు బ్రతికించిన హ్మ్. వాళ్ళవుతారు కదా! ఒకవేళ హస్బెండ్ తప్పు చేసినా, ఆ అమ్మాయైనా బ్రతకగలుగుతుంది కదా లైఫ్‌లో. సో, అమ్మాయిల్ని ఫస్ట్ కేర్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు అమ్మాయిలనే హ్మ్. సప్రెస్ చేస్తాం. "నువ్వు చెప్పకు, నువ్వు చూపించకు, నువ్వు ఇలానే ఉండాలి" అని చెప్పి ఎప్పుడు వాళ్ళనే తక్కువగా చూస్తుంటాం. అదుపులో హ్మ్. పెట్టినట్లు ప్రవర్తిస్తుంటాం. యాస్ ఎ పేరెంట్స్‌గా ఎవరైనా. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా వాళ్ళొక మనుషులే కదా! బటర్‌ఫ్లై ఎలాగైతే ఈ ప్రపంచంలో పుట్టిందో హ్మ్. స్వేచ్ఛగా, అంతే స్వేచ్ఛ ఆడపిల్లకి లేదా? ఇక్కడ ఏది వచ్చినా కూడా ఇంట్లో నుంచే మొదలవుతది. 100% థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.